గురు పౌర్ణమి నా హృదయానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈసారి సద్గురు సన్నిధిలో గడిపిన అందమైన క్షణాలని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. నమస్కారం, వెల్కమ్ టు శ్రావణి డైరీస్. తమ్నైల్లో చూసే ఉంటారు కదా, ఈరోజు పౌర్ణమి. సో సద్గురు సన్నిధి ఢిల్లీలో ఉంది, అక్కడికి వెళ్ళడానికి నేను రెడీ అవుతున్నాను. సో 3:30కి అలా బయలుదేరాను. 1 అవర్ పడుతుంది ఇక్కడ నుంచి మాకు వెళ్ళడానికి. మెట్రోలో వెళ్ళాను, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఓషో డ్రైవ్ అని అక్కడ ఆటో తీసుకున్నాను. 200 రూపీస్. యూజువల్గా అయితే 100 రూపీస్ ఎక్కడ నుంచి ఉండేది. రీచ్ అయిపోయాను. ఎవ్రీ మంత్ మోస్ట్లీ 4 మంత్స్ నుంచి నేను కంటిన్యూస్గా వస్తున్నాను. ఈసారి గురు పౌర్ణమి కాబట్టి మంచిగా డెకరేట్ చేసి స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారనమాట. మంచి ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారు. ఇది దేవి టెంపుల్కి వెళ్ళే దారి. దేవి దగ్గర ముందు దర్శనం చేసుకొని దేవి దర్శనం అయిపోయింది. ఇప్పుడేమో పాదయంత్ర ఇన్స్టాలేషన్ ఉందన్నమాట. ఈ రోడ్లోనే, సేమ్ అదే రోడ్లో కొంచెం ముందు నడిస్తే గేట్ నెంబర్ 7 నుంచి వెళ్ళొచ్చు. వీళ్ళంతా వెళ్తున్నారు అక్కడికే. ఫామ్ నెంబర్ 4లో ఉంటుందన్నమాట దేవి సన్నిధి. సో నేను అక్కడే ఉంటుందేమో ఈ పాదయంత్ర ఇన్స్టాలేషన్ అనుకున్నాను, కానీ ఇది ఫామ్ నెంబర్ 7. కొత్తగా ఎవరో డొనేట్ చేశారనమాట ఈషా ఫౌండేషన్కి. సో అక్కడ సత్యశ్రీ అనే పేరు మీద పాదయంత్రాన్ని ఇన్స్టాల్ చేశారు. ఈరోజు నాకు మంచి ప్రివిలేజ్ దొరికింది ఈరోజు, అది కూడా ఎక్స్పీరియన్స్ చేయడాన్ని, ఇన్స్టాలేషన్ని. అనుకోండి ఫ్లవర్స్ మంచిగా, ఎక్కడ పడితే అక్కడ దీపాలు, చిన్న చిన్న సన్నటి ముగ్గులు, ఎంత బాగా డెకరేట్ చేశారో. 2 సెంటర్స్ కూడా, 2 సెంటర్స్ని కలిపి సద్గురు సన్నిధి అంటారు. కానీ అక్కడున్న దేవి సన్నిధానంలో ఉన్న హాల్స్కి అరూప హాల్ అని అట్లా ఇంకొక హాల్ ఉంది. ఇక్కడున్న హాల్ పేరు సత్యశ్రీ. మొత్తం కలిపి సద్గురు సన్నిధి. చూడండి ఎస్థెటిక్స్, స్మెల్ కూడా మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో అసలు ఎంత బాగా అనిపిస్తుందో. ఆ స్పేస్లోకి వెళ్ళగానే ఆ ఎనర్జీని మనం ఫీల్ అవుతాం అనమాట. అక్కడ బ్లింక్ అవుతుంది కదా లైట్లు, అదే కొత్తది హాలు. అక్కడే పాదయంత్ర ఇన్స్టాలేషను. అండ్ నేను వెళ్ళేసరికి అంతా ఫిల్ అయిపోయింది. ఇదే అనమాట హాలు. లోపలికి వెళ్ళడానికి అసలు నాకు కుదరలేదు. సో సత్యశ్రీ హాల్లో సరిపోయిన వాళ్ళని బయట ఇలా ఓపెన్ స్పేస్లో సీటింగ్ అరేంజ్ చేశారనమాట, ఒక స్క్రీన్ పెట్టేసి. ఇదిగోండి మంచిగా అన్ని వాయిద్యాలు వాయించుకుంటూ చక్కగా ఇలా పాదయంత్రాన్ని చాలా బాగా మీ అందరం శంభో శంభో చాంటింగ్ చేస్తూ ఉంటే ఇలా తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేశారనమాట. మేము బయట కూర్చున్నాం కదా. కనిపయంత్ర ప్రతిష్టాపన అయిన తర్వాత గురు పూర్ణిమ సెలబ్రేషన్స్ అక్కడ ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరులో సద్గురు వెళ్ళి గురు పూర్ణిమ సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు. నేను మొత్తం ఉండలేదు, హాఫ్ వరకు ఉన్నా అనమాట. సద్గురు మాట్లాడిన మాటలు విన్నాను. అండ్ సద్గురు చేయించిన మెడిటేషన్ అయితే ఎంత పవర్ఫుల్గా అనిపించిందంటే, ఆ తర్వాత ఇంక నేను వెళ్ళిపోయాను. నా పక్కన కూర్చున్న అమ్మాయి నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోయాము. ఫస్ట్ మనసులో ఏంటంటే రిటర్న్ ఎలా వెళ్ళాలి, లేట్ అవుతుంది కదా 9:30, ఆ తర్వాత అయితే ఇబ్బంది అవుతుందని ముందు ఉందన్నమాట. సో నా పక్కన ఉన్న అమ్మాయి ఎలాగో కారు డ్రైవర్తో పాటు వచ్చిందనమాట. సో మెట్రో స్టేషన్లో డ్రాప్ చేస్తా అంటే అక్కడ నుంచి ఆవిడతో పాటు మళ్ళీ దేవి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ దేవి దర్శనం చేసుకొని తనతో పాటు ప్రసాదం పెట్టారు. ప్రసాదం తినేసి తనతో పాటు మెట్రో స్టేషన్ దాకా వెళ్ళి అక్కడ నుంచి మెట్రోకి వెళ్ళిపోయాను అనమాట. లేట్ నైట్ కదా, అటు కొంచెము లోపలికి ఉంటుంది. ఇది ఛత్తర్పూర్ అనే ఏరియా. కొంచెం భయంగా ఉంటుంది అనమాట మరి లేట్ నైట్ వెళ్ళాలంటే. లేదంటే 9:30 వరకు ప్రోగ్రామ్ ఎండ్ వరకు ఉండేదాన్ని. చాలా బాగా అనిపించింది. సో ఓకే, అక్కడి వరకైనా అసలు వెళ్ళగలిగాను. మా హస్బెండ్ ఏది కాదు, లక్కీగా నాకు అలా కలిసి వచ్చింది. చక్కగా వెళ్ళాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వెళ్ళినా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఎంత బాగా అనిపించిందో. హ్యాపీ.
ఇదిగోండి ఇక్కడ నుంచి కోయంబత్తూరు నుంచి లైవ్ స్ట్రీమ్ అనమాట. ఇది ఆదియోగి ఆలయం. నేను సంయమ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళాను. సేమ్ ఇక్కడే జరిగింది సంయమ ప్రోగ్రాము. చూస్తున్నప్పుడల్లా ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. సంయమలో కూడా సద్గురు ఆ ప్రోగ్రామ్కి రాగానే ఫస్ట్ అక్కడ లింగం ఉంటుంది ఆదియోగి. సో అక్కడ అభిషేకం చేసే తర్వాత మాటతో మాట్లాడారనమాట. ఇక్కడ కూడా సేమ్ సద్గురు రాగానే అక్కడ ఆదియోగి, ఆ హాల్ పేరు ఆదియోగి ఆలయం. సో ఆదియోగికి అభిషేకం చేసి తర్వాతే ప్రోగ్రామ్ స్టార్ట్. ఇంకోండి ఇక్కడ చేస్తున్నారు చూడండి. కనీసం ఒక్కసారైనా ఇయర్లో వాలంటీరింగ్ చేయాలని ఉంది. కోయంబత్తూరులో కాకపోయినా ఢిల్లీ సెంటర్లో దేవి సన్నిధానంలో అయినా ఈ ఇయర్ ఆపర్చునిటీ వస్తే బాగుండు. చూడాలి. మేమైతే స్టార్ట్ అయిపోయాం. నైట్ అయిపోయింది చూడండి విజువల్స్. ఇక్కడ నుంచి తనతో పాటు నేను దేవి దర్శనానికి వెళ్ళాను అనమాట. మళ్ళీ ఏంటి ఏంటి మన ఇంటి ముందు? వాట్ ఈస్ దిస్? అవునా? ఏంటి నేను ఇంట్లో లేకుండా 4 గంటలకే ఇలా అయిపోయిందా? ఎందుకు పెట్టారు నువ్వు చెప్పు. నేను లేనుగా ఇంట్లో. గురు పూర్ణిమ అయిపోయింది కదా. ఓకే అన్విదా, ఇంట్లోకి వెళ్ళారండి. ఏం చేశారు ఇద్దరు? మీ ఫ్రెండ్ ఇప్పుడే వెళ్ళిపోయాడంట ఇంటికి. 7:30. హన్విక ఏం చేసావు? నేను లేకపోతే ఎంజాయ్ చేసావు? బాగా ఎంజాయ్ చేసావా నేను లేకపోతే? ఏ అమ్మ కావాలి ఉందా?